ఈరోజు విజయవాడ నగరంలో భవానీపురం అని ఈ ఏరియాని చూస్తే మాత్రం మనకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎలా ఉందో ఆ రకంగా మేము ఈరోజు విజయవాడ భవానీపురాన్ని అంత డెవలప్ చేయడం జరుగుతుంది. హెచ్పి కాలనీలోన గత 30-40 ఏళ్ల నుంచి ఏనాడు రోడ్డు ఎరగలేదు వాళ్ళు. ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళకి సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుంది. ఇన్ని రకాల డెవలప్మెంట్లు మేము చేయగలుగుతున్నాము అంటే అది జగనన్న పాలన. జగనన్న పాలనలోన అన్ని రకాలుగా మాకు నిధులు సమకూరుస్తున్నారు కాబట్టి మేము ఇంత ఫ్రీగా ఈ పనులు మేము చేసుకోగలుగుతున్నాము అని మేము ధైర్యంగా ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళగలుగుతున్నాం. 10 మందిని కూడేసుకొని ఒక మీటింగ్ చెప్పగలరు కానీ గత ప్రభుత్వ పాలన నాయకులు ప్రతి గడపకి వెళ్ళాలంటే వాళ్ళకి ధైర్యం సరిపోదు. ఎందుకంటే వాళ్ళు ఏనాడు సంక్షేమం అందించలేదో, అభివృద్ధి చేయలేకపోయినారు. వాళ్ళు ఏ మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తారు? వాళ్ళకున్న భజన్ బ్యాచ్ని ఒక 10 మందిని తయారు చేసుకోవడం, అక్కడ మీటింగ్ చెప్పడం, పోసుపోలు కబుర్లు సొల్లు కబుర్లు చెప్పడం, జనాలు ఏదో మెస్పరైజ్ చేద్దాం అనుకుంటే జనాలు ఏమీ మాయమాటలకు పడిపోయే స్థితిలో జనాలు లేరు. ఈరోజు ప్రజలకు పూర్తి అవగాహన ఉంది ప్రతి ఒక్క విషయం మీద. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ అని తీసుకొచ్చి పెట్టిన కార్యక్రమంలోన ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ సచివాలయంకి వెళ్ళి ప్రతిదీ వాళ్ళకి రావాల్సిన ప్రతి విషయంలోన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఏ రకంగా వాళ్ళకి రావాల్సిన సంక్షేమం ఏ రకంగా అందాలన్నదే వాళ్ళకి క్లారిటీ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.